అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వ్రతం ముందు రోజు నేనైతే ఇట్లా డెకరేట్ అయితే చేసేసుకున్నా ముందు రోజే. ఎందుకంటే ఆ రోజు చేసుకోవాలంటే కొంచెం ఇంక ఇబ్బంది కదా పిల్లలతోనని సింపుల్ డెకరేషన్. నేను పెద్ద హడావిడి ఏం లేదు, సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా డెకరేట్ చేసుకున్నా. ఇవన్నీ 4-5 డేస్ ముందు నుంచే నేను క్లీనింగ్ పెట్టేసుకున్నా కాబట్టి ఇంట్లో ఒకటి క్లీన్ చేసుకున్నా కాబట్టి ఆ రోజుకి అన్నీ మంచిగా డ్రై అయిపోయాయి. మంచిగా సింపుల్గా డెకరేట్ అయితే చేసేసుకున్నా. హౌస్ అంతా కూడా నీట్ చేసేసుకున్నా. ఇంకా బాసన్లు కూడా తోమేసి అన్నీ ఎక్కడిదక్కడ అన్నీ క్లీన్ చేసేసుకున్నా అనమాట. మెయిన్గా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ముందు రోజు క్లీన్ చేసేసుకుంటే ఏంటంటే పండగ రోజు ప్రసాదాలు చేయడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. మీరందరూ అనుకోవచ్చు నేను ఇంత హాయిగా పండగకి అన్నీ రెడీ చేసుకుంటున్నా అంటే మెయిన్ ఒక ఆబ్స్టాకిల్ ఉంటారు కదా, అది మా త్రాక్షే. వాడిని మేనేజ్ చేసేసుకుంటా ఏదైనా. ఇంకా దైవిక్ వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి కొంచెం హాయిగా చేసుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 5:30కి లేచిన. ఇంకా లేచేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఇంకా మార్నింగ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. యాక్చువల్గా నేను నైటే క్లీన్ చేసేసుకుందాం అనుకున్నా, బట్ నాకు అసలు అవ్వలేదు. ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ అప్పటికే 12 అయిపోయింది. ఇంకా క్లీనింగ్ శనగలు కూడా నైటే నానబెట్టేసినాను. ఇంకా ఎంత క్లీన్ చేసినా కొంచెం అంత డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా. మార్నింగ్ ఇల్లు అయితే ఇలా ఉంది. ఇంకా మార్నింగే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేయాలి. గోపిక తెచ్చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మేము పండుకునేసరికి నైట్ 2:30 అలా అయిపోయింది. ఇక మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ చేసేసరికి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే బాబుని చూసుకుంటూ చేసుకోవాలి కదా. ఎందుకంటే త్రాక్స్ వచ్చేసి ఫీడింగ్కి ఓకే ఏడుస్తూ ఉంటాడు, ఎత్తుకోమంటాడు. ఇంకా హస్బెండ్కి వచ్చేసి ఆఫీస్ ఉంది. సో ఇంకా ఆయనకి ఆఫీస్ పంపించేశాక నేను ఇంకా పూజ చేసేసుకోవాలి. పిల్లల్ని చూసుకుంటా పండగ ఏదైనా కంప్లీట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే, కానీ ఇంకా మనం ఓపిక తెచ్చుకొని పూజ చేసుకోవాలి అంతే. మెయిన్గా ఈ వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఏ పండగ చేసుకోవాలన్నా మెయిన్గా ఉమెన్కి చాలా ఓపిక ఉండాలి. లేదంటే అసలు ఏ పని అవ్వదు. ఇంకా మా వాడి టాయ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసినాను. ఎందుకంటే లేవగానే టాయ్స్తో ఆడుకుంటాడు కదా దైవిక. అప్పుడు నాకు కొంచెం పూజ దగ్గర ఇబ్బంది ఉండదు. లేదంటే వాడు కూడా ఏడుస్తూ ఉంటాడు, ఆడిపి అంటాడు అట్లా అనేసి. యాక్చువల్గా ఎంత మార్నింగ్ లేచినా సరే పండగ రోజు ఏదో ఒక లేట్ అవుతూనే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ముందు రోజు తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేశాను. ఎందుకంటే అన్నీ ఒక దగ్గర ఉంటే ఈజీగా హ్యాండిల్ చేసేసుకోవచ్చు కదా అన్నీ. ఇంకోటి మార్నింగ్ లేవగానే మంచిగా దేవుని సాంగ్స్ వింటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇంకా నేను దైవిక్ కూడా నిద్ర నుంచి లేచాడు. ఇంకా వాడికి కూడా కొంచెం ప్యాంపర్ ఇవ్వాలి మార్నింగ్ టైంలో, లేదంటే ఫుల్ క్రాంకీ అయిపోతాడు. వాడికి కూడా బాత్ చేయించి వాడిని కూడా ఫ్రెష్ అప్ చేసేసిన అంటే ఇంకా నేను పూజ దగ్గర ఉంటే కంప్లీట్ చేసేసుకోవచ్చు. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసినాను పూజ దగ్గర కూడా. ఇంకా ప్రసాదాలు కూడా కంప్లీట్ చేసేసిన. నేను సింపుల్గా చేసుకున్నా ఈసారి దద్దోజనం. ఇంకా వచ్చేసి వడలు చేశాను. వడలు ఈసారి చాలా బాగా వచ్చేసి సాఫ్ట్గా. ఇంకా ప్రసాదం వచ్చేసి పరమాన్నం వండాను. ఇంకా శనగలు ఉడకబెట్టడం, ఇంకా శనగలు నానబెట్టడం, ఇంకా పులిహార ఇవైతే చేశాను. ఇంకా డెకరేషన్ అయితే ఇలా చేశాను. ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా అమ్మవారు ఎలా కనిపిస్తున్నారో లుక్ అంతా కూడా. ఇవేవి నేను రికార్డ్ చేయలేకపోయినా, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా ఫోన్ పట్టుకొని అన్నీ చేయాలంటే నాకు అవ్వదు ఇంకా అనేసి ఇలా సింపుల్గా అమ్మవారిని అయితే డెకరేట్ చేశాను. సింపుల్గా శారీ డ్రేప్ చేసేసి అమ్మవారి ఫోటో పెట్టేసి ఇంకా గౌరమ్మ ఇంకా పసుపు గణపతి చేసి, ఫస్ట్ పసుపు గణపతికే కదా పూజ చేసేది, ఇంకా కలసము. ఇంకా ఇవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాతకే నేను రెడీ అవుదాము అన్నట్టు ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే పిల్లలతోని శారీ కట్టుకొని ఈ పూజ చేయాలంటే నా నుంచి అవ్వదు. ఇంకా అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే శారీ డ్రేప్ చేసేసుకున్నా. ఇంకా దైవికి ఎట్లా అంటే ఎప్పుడు కూడా నేను శారీ కట్టుకున్నా
డిఫరెంట్గా రెడీ అయినా వాడికి చాలా ఇష్టము, చాలా వరకు చాలా ఇష్టపడతాడు. ఇంకా అందుకే వచ్చి ఒక పప్పి ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను వచ్చేసి దైవిక్ని క్యాప్చర్ చేయరా వీడియో అని అంటే వాడు ఎలా క్యాప్చర్ చేస్తున్నాడు, షేక్ చేసుకుంటా క్యాప్చర్ చేస్తున్నాడు. ఇట్స్ ఓకే, వాడు అదన్నా క్యాప్చర్ చేసినాడు అంతే. ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా మేము ముగ్గురమే ఉన్నాం ఇంట్లో. ఇంకా నేను చిన్నగా ఒక పని కంప్లీట్ చేసేసుకుంటున్నా. మెయిన్గా వచ్చేసి ఇంకా మా మెయిడ్ కూడా కాసేపు ఎత్తుకున్నది. ఇంకా వాడు అసలు హ్యాండిల్ అవ్వట్లేడు. ఇంకా సరేలే అని ఇంకా వాడిని కూడా ట్రాక్స్ కొంచెం ఫీడ్ ఇచ్చి పడుకోబెట్టినాక నేను పని చేసుకోవచ్చు కదా అని అంటున్నా. కానీ మా వాడు పడుకోవడం ఒక 10 minutes 5 minutes అంతే, స్మాల్ న్యాప్స్. మెయిన్గా పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా చేసుకోవాలని అనుకుంటాం కదా, కానీ ఏదో డిస్ట్రాక్షన్స్ అయితే అవుతూనే ఉంటాయి. ఇంకా పిల్లలు ఉన్న దగ్గర అయితే డిస్ట్రాక్షన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అయినా పర్లేదు, ఎందుకంటే మనం ఏ పూజ చేసినా పిల్లలు బాగుండాలి హెల్త్ వైజ్, ఇంకా మనం వెల్త్ వైజ్ అంతా బాగుండాలనే కదా చేసేది. సో ఇలా సింపుల్గా డెకరేట్ చేస్తున్నా, పెద్ద హడావిడి ఏం చేయలేదు. ఎందుకంటే నాకు 2 పిల్లలతోనే నేను చేసుకోవాలంటే చాలా కష్టం. ఇంకా దైవిక్ కూడా ఏంటంటే ఏదైనా తినిపియాలి, మళ్ళీ వాడికి కూడా అది ఇది అడుగుతూ ఉంటాడు ప్రతిసారి. సో ఇంకా చిన్నగా మేనేజ్ చేసుకుంటూ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా పూజ అయితే. మెయిన్గా వరలక్ష్మి వ్రతానికి చాలా నీట్నెస్ ఇంపార్టెంట్ కదా, అందుకోసం ముందు నుంచే మనం క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసేస్తాం కాబట్టి ఆ రోజు ఓన్లీ పూజ ప్రసాదాలు, ఇంకా దానికి మించి వేరే జోలికి అయితే పోము. ఇంకా నేను కూడా అంతే, ఇంకా ఏ పూజ చేసినా నేను ఫాస్ట్ ఎంబటే క్లీన్ చేసేసుకుంటూ ఉంటా. లైక్ స్మాల్ ఫ్లవర్ పెటల్స్ పడడం కానీ అగరబత్తి ఏదైనా పడినా కూడా క్లీన్ చేసేసుకుంటా. ఎందుకంటే మనం అక్కడ కూర్చొని పూజ చేయాలి కాబట్టి, ప్రశాంతంగా పూజ చేయాలి కాబట్టి నేను అయితే అట్లా చేసుకుంటా. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి మా త్రాక్ష అండ్ దైవిక్ ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను వాడిని సోఫాలో వేసినా కూడా ఉండట్లేడు, ఇంకా బోర్లా పడి పాకడానికి ట్రై చేస్తుండే. ఇప్పుడైతే ఇంకా బోర్లా పడిన వీడియో కూడా నేను తొందరలో షేర్ చేస్తాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా. మా దైవికి వచ్చేసి చూడండి మధ్యలో వచ్చేసి ఇలా ఒక స్మాల్ పోజులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నేను ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా. మోస్ట్లీ నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా 12 లోపు కంప్లీట్ చేసుకోవడానికే చూస్తా. అది లేట్ అయితే అవ్వనియ్యను. మ్యాక్స్ ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ఆ రోజు మొత్తం మంచి రోజే, ఎప్పుడంటే పూజ చేసుకోవచ్చు. ఇంకా ఆడవాళ్ళకి ఎంత ఓపిక్గా ఎంత టైం అంటే లైక్ డెకరేట్ చేసుకునే వాళ్ళకి కానీ, ప్రసాదాలు ఎక్కువ ప్రిపేర్ చేసే వాళ్ళకి కానీ, ఇంకా అలా ఉన్న వాళ్ళకి కొంచెం లేట్ అయినా పర్లేదు. కానీ ఇంకా నా కాన్సెప్ట్ అంతే, 12 లోపు కంప్లీట్ చేసుకోవాలన్నది నా కాన్సెప్ట్. కాబట్టి నేను మార్నింగ్ లేచి పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా నేను ఫాస్టింగ్తో ఉన్నా, ఈవెన్ వాటర్ కూడా తాగలేదు. అప్పటికే నాకు ఇంకా కొంచెం ఎగ్జాస్టెడ్ అయిపోతూ ఉన్నా, ఎందుకంటే నేను ఫీడింగ్ ఇస్తూ ఉంటా కాబట్టి నాకు ఇంకా కనీసం వాటర్ కూడా తాగకపోతే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఇంకా లేదు, నేను ఆఫ్టర్ పూజ కంప్లీట్ అయ్యాక 12 లోపు పూజ కంప్లీట్ అయితే నేను 2:30కి అలా లంచ్ అయితే తిన్నా. అప్పుడు కూడా త్రాక్ష అసలు కోఆపరేట్ చేయలేదు, ఇంకా ఏడుస్తూ ఉన్నా కూడా అలా ఇలా చేసి అయితే తినేసినాను. ఇంకా మా దైవికి వచ్చేసి ఎప్పుడు కొబ్బరికాయ కట్టినా వాడు చాలా ఇష్టమైన థింగ్ ఏంటంటే కొబ్బరి నీళ్ళు తాగడం. మీ పిల్లలు కూడా ఇంతేనా, కొబ్బరి నీళ్ళ కోసం ఎంత వెయిట్ చేస్తారా? ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. మధ్యలో త్రాక్ష వచ్చేసి కొంచెం క్రాంకీ అవ్వడం ఏడవడం చేసినా కూడా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. అష్టోత్తరం చదువుకొని మంచిగా ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది మనం పూజ చేసినప్పుడు. ఇంకోటి నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం. ఎందుకో అప్పుడు ఎక్కడ లేనంత ఎనర్జీ వస్తుంది నాకు. ఆ వారం నుంచే ఏమేం చేయాలి, ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఇదే ఉంటుంది కాన్సెప్ట్ అంతా. పూజ ఐటమ్స్ తెచ్చుకోవాలి, ఫ్లవర్స్ తెచ్చుకోవాలి, ఇంకా అమ్మవారికి వైట్ ఫ్లవర్స్ కావాలి. మా హస్బెండ్కి చెప్తూనే ఉంటాను ప్రతిసారి కూడా. ఇంకా అదొక వైబ్రేషన్ అంతే. ఈ ఫెస్టివల్ అనే కాదు, ప్రతి ఫెస్టివల్ నేను అంతే ముందు రోజు నుంచే నేను ప్లాన్ చేసేసుకుంటూ ఉంటా. బట్ ఈసారి కొంచెం పిల్లలతోనే
ప్లాన్ చేసుకున్నా కూడా చిన్నగా పనులు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అన్ని పూజ ఐటమ్స్ అవన్నీ తెచ్చాడు కాబట్టి నాకు ప్రశాంతంగా పూజలో ఏ లోటు లేకుండా అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. నేను ఎలా రెడీ చేశాను, మీకు ఎలా అనిపించింది? నేనైతే సింపుల్గా చేసుకున్నా ఇలానే. ఇంకా ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటున్నా, నాట్ ఓన్లీ దిస్ ఇయర్, ప్రతి ఇయర్ ఇంతే. బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్ చేస్తూ ఉంటా ప్రతిసారి. ఈసారి ఇలా సింపుల్గా. ఇక పువ్వులు వచ్చేసి చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి కదా, ఉన్న దాంట్లో ఇలా అయితే సెట్ చేసేసిన. ఇంకా కలసము, మళ్ళీ గౌరమ్మ అని చేసిన. ఇంకా పసుపు గణపతి చూడండి చిన్నగా క్యూట్గా చేసిన. ఇంకా ప్రసాదాలు కూడా ప్లేట్లో పెట్టేసినాను. యాక్చువల్గా అరిటాకు తేవాల్సింది, ఇంకా అవైలబుల్ లేకుంటే ఇలా సింపుల్గా అయితే పెట్టేశాను. ఇంకా ఇంట్లో ధూపం వేయగానే ఆ వైబ్రేషనే వేరు, ఎంత పాజిటివ్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకోటి పిల్లలకు కూడా ఒకలాంటి వైబ్రేట్ అనిపిస్తుంది. నాకైతే ఇట్లా సాంబ్రాణి పొగ వేసినప్పుడు చాలా ఒకలాంటి పాజిటివ్ వైబ్ వస్తుంది. నాకైతే బాగా నచ్చింది నేను చేసిన పూజ అండ్ అమ్మవారు అంతా కూడా బాగా అనిపించింది. ఈసారి మేము ప్రతి ఇయర్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ శారీస్ పెడతా. ఈసారి ఈ డిఫరెంట్ కాంబినేషన్, ప్రతిసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్. ఇంకా మోస్ట్లీ నేను పెట్టిన అన్ని కలర్స్ మోస్ట్లీ అన్నీ అయిపోయినట్టునే. ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. కలర్ కాంబినేషన్స్ లైక్ పింక్, సీ గ్రీన్, ఎల్లో, రెడ్ శారీస్, ఇలా డిఫరెంట్ శారీస్ అయితే పెట్టిన. నెక్స్ట్ ఇయర్ ఏ శారీ పెట్టాలో చూడాలి. ఇంకా అఖండ దీపం వచ్చేసి నేను మధ్యాహ్నం వెలిగించాను. నైట్ ఆల్మోస్ట్ 1:30 వరకు ఉంది దీపం. మనం ఆయిల్ వేస్తాం కదా నిండుగా, ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యి అప్పుడు కొండెక్కింది దీపం అయితే. ఇంకా ధూపం వేయగానే మీ ఫేస్ చూడొచ్చు అమ్మవారిది, ఎంత బాగా కళగా కనిపిస్తుంది కదా. ఇంకా వ్రత కథ, అష్టోత్తరము అన్నీ కూడా చదివేసినాను. అవేం నేను క్యాప్చర్ అయితే చేయలేదు. ఇంకా మా త్రాక్స్ వచ్చేసి క్యూట్గా ఉన్నాడు కదా, వాడికి కూడా కాసేపు అలా బయటికి తీసుకెళ్ళి ఇంట్లోనే ఆడిపియడము అన్నీ చేస్తూ ఉంది. మా మమ్మీ ఏంటి ఇవాళ శారీ కట్టుకుంది అని విచిత్రంగా చూస్తున్నాడు. ఆ లోపు ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి 5 కల్లా నేను 5:30 కల్లా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి శారీ అయితే చేంజ్ చేసేసుకున్నాను. వేరే శారీ అయితే డ్రేప్ చేసేసుకున్నాను. అమ్మవారి దగ్గర పెట్టిన శారీ నేను ఈవినింగ్ ఎప్పుడైనా అంతే, మార్నింగ్ అమ్మవారి దగ్గర పెట్టిన శారీ నేను ఈవినింగ్ డ్రేప్ చేసుకుంటా వాయనం ఇచ్చే టైంలో. సో ఇలా సింపుల్గా డ్రేప్ చేసుకున్నా. యాక్చువల్గా బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేయించుకోలే, ఇంకా వేరే బ్లౌజ్ మ్యాచ్ చేసేసిన, అది కూడా కొత్త బ్లౌజే. ఇంకా దైవిక్ అయితే ఒక పని చెప్పేశాను, శనగలన్నీ ఒక బౌల్లో వేయడం, ఎందుకంటే వాయనానికి వేయడానికి కావాలి కదా. వాడు ఇంకా డైవర్ట్ అయ్యి చేస్తాడు కాబట్టి. ఇంకా త్రాక్స్ వచ్చేసి కాసేపు పడుకున్నాడు. ఇంకా పడుకున్నప్పుడే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి శారీ డ్రేప్ చేసుకోవడం, ఇంకా దైవిక్ని కూడా ఫ్రెష్ అప్ చేయడం ఇదంతా చేసేసిన. ఇప్పుడు మళ్ళీ వ్రత కథ, అష్టోత్తరము, ఇంకా నా దగ్గర వరలక్ష్మి వ్రత బుక్ ఉంది. ఆ బుక్లో నుంచి బుక్లో ఉన్న హారతి పాటలు కానీ అన్నీ కూడా చదువుకుంటూ పూజ చేస్తాను పీస్ఫుల్గా. మెయిన్గా త్రాక్స్ వచ్చేసి ఒక 10 minutes 20 minutes పడుకుండు అంతే. ఇక ఆ తర్వాత లేస్తే ఇంకా దైవికే మేనేజ్ చేసినాడు. లైక్ వాడిని ఆడిపియడము అన్నిటికీ వాడే అన్నీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అనమాట. అప్పుడు అనిపించింది ఇక దైవిక్ చాలా పెద్దోడు అయిపోయినాడు, ఇంకా వాళ్ళ తమ్ముడిని బాగా చూసుకుంటున్నాడు అనేసి. కొంచెం సేపు నేను పూజ చేసుకునేంతసేపు అయినా వాడు చూసుకుంటే కొంచెం పీస్ఫుల్గా చేసుకోగలుగుతా కదా, లేకుంటే ఊరికే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా అనేసి ఆలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసాడు. ఇంకా ఆఫీస్ నుంచి రాగానే ఆయన ఫ్రెష్ అప్ అయ్యే లోపు ఇంకా నేను కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఎందుకంటే ఈవినింగ్ వాయనం ఇవ్వడానికి రమ్మన్నాను, వాయనం ఇస్తా కాబట్టి ఇంకా నేను పూజ కంప్లీట్ చేసేసుకుంటే వాళ్ళ కోసం వెయిట్ చేయవచ్చు కదా, అలా అనేసి ఇంకా వాయనాలు అయితే అందరికి ఇచ్చాను. ఆల్మోస్ట్ చాలా నైట్ అయిపోయింది, 9:30 అయిపోయింది. అపార్ట్మెంట్లో అందరింటికి వెళ్ళి వాయనాలు తీసుకొని నేను అవేం క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకంటే అప్పటికే చాలా అలసిపోయి ఉన్నా. ఇంకా నైట్ వచ్చేసి అమ్మవారిని కదిలిచ్చాము, ఎందుకంటే నేను 1 dayనే పెట్టుకుంటా ఎప్పుడు కూడా.
మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకొని పిల్లలతో నాకు చేయడం అవ్వదు అస్సలకే. ఇంకా మా దైవిక్ కూడా చెప్తున్నా అనమాట, మంచిగా దేవుడు అంటే కొంచెం భక్తి ఎక్కువే, జేజు దగ్గరికి వెళ్దాం, గుడికి వెళ్దాం, ఇలాంటి బాగా ఉంటాయి అనమాట దైవిక్కి. ఇంకా మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా నేను తీసుకున్నా. ఆల్మోస్ట్ అందరి బ్లెస్సింగ్స్ అయిపోయాక నైట్ ఇంకా అందరింటికి వెళ్ళి వాయనాలు తీసుకొని అందరికి నేను వాయనాలు ఇచ్చి అంత అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్తోనైతే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా. ఇదే కదా పెద్ద లైక్ ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఈ టైంలో. ఇంకా హస్బెండ్ కాలు మొక్కుతాం కాబట్టి ఫస్ట్ ఇంకా పతే ప్రత్యక్ష దైవం అని అంటారు కదా, అట్లా ఇంకా హస్బెండ్తోనైతే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నా. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను 2 months or 3 months 2.5 months ప్రెగ్నెంట్ ఉన్నా లాస్ట్ ఇయర్. అప్పుడు మా హస్బెండ్ మంచిగా డెలివరీ అవ్వాలి, మంచిగా బేబీ రావాలని బ్లెస్ చేశాడు. ఇంకా ఇయర్ అయితే మా త్రాక్స్ నా చేతిలో ఉన్నాడు. ఇంకా ఈరోజు అంటే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ హెడ్ బాత్ చేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి ఏదైతే డ్రేప్ చేసినామో అన్నీ వేసిన జ్యువెలరీ కానీ తాంబూలం కానీ అన్నీ రిమూవ్ చేసేస్తున్నా. ఇక తీసేటప్పుడు అసలు చాలా బాధగా అనిపిస్తుంది, వేసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చేసేటప్పుడు ఇంకా అన్నీ రిమూవ్ చేస్తుంటే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. మీకు కూడా అంతేనా? నాకైతే ఒకలాంటి అరే ఎందుకు తీసేస్తున్నాం ఉంటే బాగుండు అన్నట్టు ఉంటుంది. ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను ఫ్లవర్స్ కానీ అగరబత్తులు పుల్లలు అన్నీ కూడా నేను ఏం చేస్తా అంటే అన్నీ చెరువులో వేస్తాం. ప్రతి ఒక్కటి కూడా మేము ఏవి ఎక్కడ పడేయను నేను, ఇంకా చెరువులో వేస్తాం ప్రతి ఇయర్ అంతే. సో నేను ఎలా మేనేజ్ చేసుకుంటా అంటే ఇట్లా నా దగ్గర ట్రాక్స్ని పెట్టుకుంటా కాబట్టి నేను పనులన్నీ చేసుకోగలుగుతా. ఇలా నా సింపుల్ వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసుకున్నా. ఇంక 2 పిల్లలతో ఈ ఇయర్ కొంచెం చాలా స్పెషల్. అన్నీ రిమూవ్ చేసి ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నా. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.